ఆకులు పెట్టు పెట్టు ఒక్కొక్క ఆకు ఒక్కొక్క చిన్న గింజ పెట్టు ఒకదానికి ఒకరు పెడితే వరుస క్రమము సరళీ క్రమము అంటారు కదా ఒకదానికి నువ్వు కూసో పెద్దోడు నువ్వు చేయొద్దు వీళ్ళు చేయాలి పెట్టు ఇట్లా పెట్టురా ఇట్లా పెట్టు అట్లా పెడతారా పెట్టు లేవు లేవు ఇట్లా పెట్టు పెట్టు అట్లా పెట్టు ఇంకా పెట్టు తొందర తొందర ఫాస్ట్ ఫాస్ట్ ఇలాగే తీసుకో ఇలాగే తీసుకో అట్లా వెరీ గుడ్ కదా ఇప్పుడు నీకు ఒకటి పెట్టినట్టుంది ఇట్లా కదా ఇది ఎక్కడ పెట్టింది అక్కడ ఒకటి ఇక్కడ పోకలు ఉండాలి ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ముందు ఒకటి ముద్దు అక్కడ కదా ఇది ఏం చేసిండు ఇప్పుడు తలుసు ఒక ఆకు ఒక గింజ కదా ఇప్పుడు లెక్క పెట్టు 1 2 3 లెక్క పెట్టు 1 2 3 లెక్క పెట్టి ఏం లెక్క మంచి సరిపోతా ఇది ఒకటి అక్కడ ఉందో 5 కదా మళ్ళీ తీసి పక్కకు పెట్టు ఒక్కొక్క ఆకు పక్క ఒక్కొక్క గింజ పెట్టు ఒక్కొక్క ఆకు పక్కకు ఒక్కొక్క గింజ ఆకు పక్కకు అంటే తెలుసుకోవాలి విడబెట్ట అట్లా దీని పక్కకు దీన్ని పెట్టు అట్లా ఈ దగ్గర పెట్టాలి ఇట్లా పక్కకు అంటే దగ్గర ఉండాలి వర్షక్రమం ఉన్నాయి కదా అవి వర్షక్రమం ఉన్నాయా మళ్ళీ లెక్క పెట్టు 1 2 5 కదా 5 కదా ఒకదానికి వరుస ఉన్నాయా ఒకదానికి ఒక జత చేసినామా ఒక చింతగింజ ఒక ఆకు 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 కదా ఇట్లా ఒక దానికి ఒకటి జత చేసినాం కదా జత పరిచినాం దీన్ని ఏమంటారు కదా ర్యాంగో కదా వర్షం పడ్డప్పుడు 7 రకాల ఇట్లా వస్తాయి ఇంద్రధనస్సు అంటాం మనము ఇంద్రధనస్సు అంటే ఇది ఏముంది ముందు ఏ రంగు ఉన్నది రెడ్ ఆ తర్వాత ఏం రంగు వచ్చింది ఆరెంజ్ పాట ఉంటుంది కానీ మనకి ఇది రెడ్ అయినాక ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ అయినాక వచ్చింది వర్షం పడి వేసినాక చూడు మీరు ఆకాశంలో ఇట్లా 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 ఇంద్రధనస్సు పడుతుంది కలర్ వస్తుంది సేమ్ ఇట్లనే వస్తుంది దీన్ని ఇంద్రధనస్సు అంటారు కదా ఇంద్రధనస్సు